హరి ఓం. ప్రేమతత్వం చాలా నిగూఢమైనది, చాలా విచిత్రమైనది. ఒక పట్టాన ఎవరికి అందదు. మన సాధారణ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ప్రేమలో హెచ్చు తగ్గులు రావడం. మనకు ఒక వ్యక్తి పైన ప్రేమ ఉన్నా, ఒక వ్యక్తికి మన పైన ప్రేమ ఉన్నా, అందులో హెచ్చు తగ్గులు, అప్స్ అండ్ డౌన్స్, చేంజెస్ కనిపిస్తున్నాయి. ఈ రోజు ఈ విషయం గురించి కొంచెం ఆలోచిద్దాం. మనం ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి యొక్క భౌతిక రూపం ఆధారం చేసుకుని ప్రేమ ఉంటే గనక, అంటే ఫిజికల్ అపీరియన్స్ ను చూసి ప్రేమిస్తే గనక, ఆ భౌతిక రూపంలో మార్పు జరిగినప్పుడు మన ప్రేమలో కూడా మార్పు కనిపించే అవకాశం ఉంది, తగ్గే అవకాశం ఉంది. కొంచెం ముందుకెళ్ళి ఒక వ్యక్తి యొక్క భౌతిక రూపం అంటే ఫిజికల్ అపీరియన్స్ కాకుండా ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ని, వాల్యూస్ని, కన్విక్షన్స్ని మనం ప్రేమిస్తే కనుక అంటే చాలా గొప్ప ప్రేమ ఇది. బట్ ఎప్పుడైతే ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్లో, వాల్యూస్లో మార్పు కలుగుతుందో మన ప్రేమలో కూడా మళ్ళీ మార్పు వచ్చే అవకాశం ఉంది. ఇది అందరికీ ఉండేటటువంటి ఎక్స్పీరియన్స్. మనం ఇచ్చే ప్రేమలో ఆర్ మనం పొందే ప్రేమలో స్థిరత్వం ఏమైనా ఉందా, స్టెబిలైజర్ ఏమైనా ఉందా? పూజ్య గురుదేవులు స్వామి చిన్మయానందజీ ఒక మంచి మాట అన్నారు. లవ్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ సంథింగ్, ఇట్ ఈస్ ఇన్ స్పైట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ప్రేమ అనేది ఒక విషయాన్ని ఉద్దేశించి వచ్చేది కాదు. ప్రేమ అనేది ఏది ఏమైనప్పటికీ ఉండేది. ఏదో ఒక రీజన్తో ప్రేమ వస్తే, ఆ రీజన్ లేనప్పుడు ప్రేమ కూడా ఉండదు. కానీ ఏది ఏమైనప్పటికీ ప్రేమ ఉంటే ఆ ప్రేమ ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. మనకు ఒక వ్యక్తి ఇష్టమైనప్పుడు ఆ వ్యక్తి పైన మన ప్రేమ ఎలా ఉంటుందంటే పౌర్ణమి వెన్నెలలో అలల్లాగా ఉప్పొంగుతుంది. అదే వ్యక్తి మనకు నచ్చినప్పుడు అమావాస్య చీకట్లో అలల్లాగా పడిపోతుంది. మరి ఇలాంటి ప్రేమలో ఆనందం, సంతోషం, ఎదుగుదల, ఒక సాఫల్యం, సార్థకత, అర్థం, పరమార్థం ఉంటాయా? సందేహమే. మరి ప్రేమ స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉందా? స్థిరంగా ఉండే అవకాశం ఉందా అంటే తప్పకుండా ఉంది. దానికి మన పెద్దలు, మన శాస్త్రాలు చాలా గొప్పగా చెప్పాయి. ఎప్పుడైతే మన ప్రేమ అవతలి వ్యక్తి భౌతిక రూపం పైన ఆధారపడకుండా, ఈవెన్ అవతలి వ్యక్తి యొక్క క్యారెక్టర్, వాల్యూస్ పైన అంటే మనస్సు సంబంధించి కాకుండా, ఈ రెండుకి అతీతంగా మన ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మన ప్రేమ స్థిరంగా ఉంటుంది అన్నమాట. చాలా క్లిష్టం అర్థం చేసుకోవడం. ఆ ప్రేమ నిత్య యవ్వనంగా ఉంటుంది. మన వయస్సులో మార్పు రావచ్చు, మన దేహంలో, మన మనసులో మార్పు రావచ్చు, కానీ ఆ ప్రేమలో మార్పు ఉండదు. మన ఋషులు, మన పెద్దలు ఆ ప్రేమను కనుక్కోమని చెప్పారు. ఆ ప్రేమ ఒక నిధిగా మన హృదయంలో ఉందట. ఆ ప్రేమ అనే నిధిని కనుక్కోవడానికి మన జీవితమే ఒక ట్రెజర్ హంట్ అట. జీవితమే ఒక ట్రెజర్ హంట్. మన జీవితంలో మనం పొందే ప్రతి అనుభూతి, అది ఇష్టమైన, కష్టమైన, మంచి అయినా, చెడైనా, ప్రతి అనుభూతి ఒక క్లూగా తీసుకొని జీవితం అనే ట్రెజర్ హంట్ ద్వారా ప్రేమ అనే ట్రెజర్ని, నిధిని కనుక్కోవడమే ఈ జీవిత లక్ష్యం అని మనకు పెద్దలు చెప్పారు. ఎప్పుడైతే అలాంటి ప్రేమ నిధిని మన హృదయంలో కనుక్కుంటామో, మన ద్వారా ప్రేమ ఒక జీవనదిలా ప్రపంచానికి ప్రవహించి ఎంతో మందికి నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని, ప్రేమను అందిస్తుంది. కాబట్టి ప్రేమ అనే తత్వాన్ని కనుక్కోవడానికి మనకు కావాల్సిన శక్తిని, యుక్తిని ఆ పరమాత్మ, గురుదేవులు అందించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ హరి ఓం.